అబోలే శనగల కర్రీ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు అయితే వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇక వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూసేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడైతే నేను గోధుమపిండి తడిపెట్టాను. ఇంకా అలాగే కాబోలే శనగలు కూడా నానబెట్టాననమాట. నైటే నానబెట్టాను. ఇక ప్రొద్దునకి చూడండి ఎంత బాగా ఇవి నానిపోయాయన్నమాట. ఇక ఇక్కడైతే ఒక కుక్కర పెట్టేసుకొని ఇక ఆయిల్ వేసుకొని ఆవాల జీలకర్ర వేసేసి అలాగే కాస్త కరివేపాకు కూడా వేసేసుకొని అలాగే ఆనియన్స్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇక అలాగే పసుపు కూడా వేసేసుకోండి. ఇక అలాగే టమాటాలు అయితే కాస్త ఎక్కువగా వేయాలన్నమాట, టేస్ట్ బాగుంటుంది. ఒక 6 టమాటాలు అయితే నేను ఇలా పేస్ట్ చేసేసుకొని వేసేసాను. ఇక అలాగే కారం వేసేసుకోండి. నేనైతే ఇక్కడ 3 స్పూన్లు అయితే కారం వేసేసాను అనమాట. ఇక ఒకసారి అయితే బాగా కలిపేసుకోండి. ఇక అలాగే మిక్సీ జార్ కడిగిన నీళ్ళు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇక కాబోలే శనగలు అయితే మనం నీళ్ళన్నీ వంపేసి ఇంకా వేసేసుకోవాలి. ఉడికిపెట్టినవేం కాదండి, అలా పచ్చివే అన్నమాట. మనము ఇప్పుడు అన్నీ వేసిన తర్వాత ఉడికిస్తే ఉడికిపోతాయి అన్నమాట. ఇక కొబ్బరి అయితే కాస్త మిక్సీకి వేసుకున్న తర్వాత అలాగే వెల్లుల్లి, ధనియా పౌడర్, అలాగే ఇక కొత్తిమీర వేసుకొని ఇలా పేస్ట్ వేసేసుకోండి. రసం ఎక్కువ కావాలా అనుకునే వాళ్ళు నీళ్ళు కూడా వేసేసుకోవచ్చండి ఎక్కువగా. ఇక నేనైతే మిక్సీ జార్ కడిగిన నీళ్ళు కూడా కొన్ని వేసేసి అలాగే నీళ్ళు కూడా కొన్ని వేసేసి ఇక తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని ఒక 5 విజిల్ 6 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోండి. చపాతీ పిండి అయితే ముందే నానబెట్టుకున్నాం కదా, ఇక చపాతీలు అయితే అన్నీ తిక్కేసాను అనమాట. ఇక కాల్చుకోవడమే. ఇక కాబోలే శనగల గురించి ఉపయోగాలు ఏంటంటే షుగర్ ఉండే వాళ్ళకి కూడా చాలా మంచిది, అలాగే పైల్స్ ఉండే వాళ్ళకి చాలా మంచిది, గ్యాస్ కూడా అంతగా ఉండదండి ఈ కాబోలే శనగల్లో. రక్తం తక్కువగా ఉండే వాళ్ళకి కూడా చాలా మంచిదండి ఈ కాబోలే శనగలు. అప్పుడప్పుడు మనం చేసుకొని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇక చూడండి 5 విజిల్ వచ్చిన తర్వాత ఇక మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది. గుమగుమలాడిపోతూ ఉంది. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉందన్నారు ఇంట్లో, మా ఇంట్లో అయితే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.